ఈరోజు ప్రభు వాక్యంతో మనతో మాట్లాడను గాక. సరిగ్గా నాకు 40 నిమిషాలు టైం ఉంది. నేను ముగించేస్తాను 40 నిమిషాలకి. సో దేవుని యొక్క వాక్యం చూడండి. ఎవరిపైన నీ మనసు ఉంది? ప్రైజ్ ది లార్డ్. ఎవరిపైన నీ మనసు ఉంది? మన మనసు ఎవరిపైన ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిస్తే కీర్తనలు 24వ కీర్తన 4వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం త్వరగా చదువుదాం. ఆమేన్, హల్లెలూయా. టాపిక్ ఏంటంటే ఎవరిపైన నీ మనసు. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? దేని మీద మన మనసు ఉంచకూడదంట? వ్యర్థమైనటువంటి వాటి మీద. హల్లెలూయా. ఈ వ్యర్థమైనటువంటి వాటి మీద మన మనసు ఉంచడం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటిదంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం మనం. అందుకే కీర్తనకాడు అల్పకాల సుఖాలపై నీ మనసు నుంచక నిత్యుడైన దేవునిపై నీ మనసు ఉంచితే నిన్ను గొప్పగా చేస్తాడట ఆయన. కొన్నిసార్లు మనకు అవసరం లేని వాటి మీద కూడా మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అవసరం లేదు కానీ మన మనసు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అదే అంటున్నాడు, మన మనసును కంట్రోల్ చేసుకోగలిగినటువంటి ఆత్మీయ విశ్వాసములో మనం ఫలించాలి. ఆ విశ్వాసం, ఆ ప్రార్థన మనకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనంలో ఎందుకు మన మనసు లోకం మీద, ఎందుకు మన మనసు లోకములో ఉన్న వాటి మీద పరిగెడతా ఉంటుంది, తప్పిస్తూ ఉంటుంది అని అంటే 28వ అధ్యాయం 6వ వచనంలో 26 సామెతలు 28వ అధ్యాయం 26వ వచనం మనం చదువు. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటున్నాడు? తన మనస్సును నమ్ముకొనవాడు. మనములను నమ్ముకోవడం, మన మనస్సును మనం నమ్ముకోవడం, మన బుద్ధిని మనం నమ్ముకోవడం కాదు, కానీ దేవుని మనస్సు మీద మన గురి పెడితే, ఆమెన్, దేవుని మనస్సు మీద మన మనసు పెడితే, దేవుని ప్రేమ మీద మన మనసు పెడితే, దేవుని వాక్కు శక్తి మీద మన మనసు పెడితే, ఆమెన్, ఆశీర్వాదాలకు మనం పరిగెత్తాం కానీ మనమే ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ప్రభుకు స్తోత్రం. నా ప్రార్థన మారాలి ఈరోజు. ఏమని మారాలి? దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థన మానేద్దాం. ఏం ప్రార్థన చేద్దాం తెలుసా? నేను లోకమునకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నేను నా బంధువులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆమెన్. నేను నా స్నేహితులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అంత మాత్రమే కాదు, నేను నా గ్రామానికి, నా పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి నేను ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థన మనకు కావాలి. ఎంతసేపు నేను, నా కుటుంబం, నేను, నా బిడ్డలు, నేను, నా జీవితం ఆశీర్వదించు. ఇల్లు ఉంటుంది, ఇల్లు కోసం ప్రార్థన చేస్తాం. అన్నీ ఉంటే మళ్ళీ అన్నిటి కోసం ప్రార్థన చేస్తాం. అది కాదు మనం అడగవలసింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సేవ మీద, దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద, విశ్వాసం మీద మనం మనసు ఉంచితే దేవుడు మన మీద మనసు ఉంచుతాడు. ఆయన ఖచ్చితంగా మన మీద గురి పెడతాడు ఆయన. హల్లెలూయా. గురి లేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. అంతే కదా, గురి లేని పోయాను. అందుకే దావీదు అంటాడు 16వ కీర్తన 8వ వచనం అనుకుంటాను, యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకున్నాడు అంటూ 8వ వచనం అంటాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనక. ఆమెన్. ఎందుకు కదల్చబడడు అంటే ఎప్పుడు కదల్చబడడు? శ్రమ వచ్చినప్పుడు కదల్చబడను అంటున్నాడు ఆయన. ఏమండోయ్, శోధన వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, కృంగిపోయినప్పుడు, అందరు వెలివేసినప్పుడు, ఒంటరి జీవితం అయినప్పుడు, అందరిని త్రోసివేసి వెలివేసి ఒంటరిగా ఏకాకిలాగా మిగిలిపోయిన సమయంలో కూడా దేనిని బట్టి కృంగిపోక, పడిపోక, జారిపోక, వీడిపోక నీ చేయి బట్టి నిన్ను నడిపించేది ఎవరంటే నువ్వు దేవుని మీద గురి నిలిపినప్పుడు ఆ దేవుడు నీ కుడి పార్శ్వలో నిలబడిపోతాడు. దేవుని స్తోత్రం. అందుకే నేను దేవుని యందు ఎప్పటి వరకు ఉంటాడంటే ఆదివారం. మన గురి ఎట్లుండో తెలుసా? ఆదివారం టు ఆదివారమే.
కానీ దావీదు గురు అలా కాదు, సదాకాలము, ఆమెన్, ఎప్పుడు కూడా. అందుకే దావీదు 7 సార్లు దేవుని ప్రార్థించేవాడంట, 7 మార్లు, ఆమెన్. రోజుకి 7 సార్లు దేవుని ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన నీకు నాకుంటే ఆటోమేటిక్గా మన మనసు ఎవరి మీద వెళ్ళిపోద్దండి? దేవుని మీద వెళ్ళిపోద్ది. హల్లెలూయా. మన మనసు ఎవరి మీద ఉంటుంది? సమస్య మీద ఉంటుంది. అప్పులు నేను అప్పు మీద ఉండే, రోగం ఉందనుకో రోగం మీద ఉండే, బాధ ఉందనుకో బాధ మీద ఉండే, ఎవరైనా తిడుతున్నారనుకో పడుకున్న నిద్రలో కూడా ఎందుకు తిట్టినవే, ఎందుకు తిట్టేవరా అని అంటాం. మనం నిద్రలో కూడా కలవరిస్తుంటాం. హల్లెలూయా. ఎందుకు? గుండె నిండా దేన్ని పెట్టుకున్నాం మనం? చెప్పాలి, గుండె నిండా యేసు ఉంటే, ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు గుండె నిండా బాధలుంటే అప్పుడు ఎట్లా పాడాలా? హల్లెలూయా. గంటలు ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్ని బాధలు పెట్టుకొని నువ్వు గుండె నిండా యేసు ఉంటే చాలనుకోండి, సరిపోయిద్దా? నీ గుండె నిండా దేవుని మనసు ఉంటే నీ చరిత్ర మార్చేస్తాడు నా దేవుడు. గుండె నిండా ఏముండాలి? శ్రావణ ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నీ మనసును యేసు మీద ఉండాలి. ఎలాంటి జిగట మట్టి గట్టముల నుండి కూడా నేను బయటికి తీసుకొచ్చే, పాపపు ఊపి నుండి బయటికి తీసుకొచ్చే దేవుని ఆ యేసు మీద నీ మనసు ఉంచాలి. హల్లెలూయా. ఎవడు తిట్టాడు వారి మీదనే మనసు. 10 ఏళ్ళకి ఏమన్నారు ఆయన మీదనే మనసు. నో, నా మనసు ప్రతి నుంచి బయటికి తీసే దాని మీద ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయనే బయటికి తీసేవారు ఎవరు? జీవం కలిగిన దేవుడు. ఆ దేవుని మీదనే మన మనసు పెట్టుదుముగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటున్నాడు, తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు. చాలాసార్లు మన మనసును మనం నమ్ముతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని ఆత్మ, దేవుని మనసు మనలో ఉంటేనంట, అటువలే మీ బలహీనతను చూసి రోమా 8:26లో మన దేవుని మనసు చేత, దేవుని వాక్యం చేత, దేవుని ప్రేమ చేత, దేవుని హృదయం చేత మన హృదయం నింపబడి ఉంటే, మనకు ప్రార్థన చేయడం చేతగాకపోయినప్పటికీ దేవుని మనసు అంట మన మనసును పక్కకు త్రోసివేసి ఆ ఆత్మయే మన పక్షముగా ఎలా యుక్తముగా ప్రార్థించవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే మన పక్షముగా వ్యాజ్యమాడతాడని వాక్యం ఉంది రోమా 8:26లో. ఆ మనసు మనకు కావాలి. మన మనసు ఎలాంటిది? ఎవరైనా ఒక మాట అంటే ప్రేమించే మనసా? హల్లెలూయా. ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు మరలా అంటమా లేదా? దేవుని బిడ్డలారా, నీ శత్రువు నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు కనకరించలేదనుకో, నువ్వు తిరిగి ప్రేమించలేదనుకో, నువ్వు శాపగ్రస్తుడవుతావు. ఎందుకు తెలుసా? మన దేవుని మనసు కలిగి ఉండాలి. మన ఇంకా పగలు, ద్వేషాలు, కుట్ర, కక్ష, ఈర్ష్య పెట్టుకొని సాధించేది ఏమీ లేదు. దేవుని ప్రేమ చేత మనింపబడదు. అందుకే ఇక్కడ మన మనసును నమ్ముకుంటే బుద్ధిహీనులైపోతాం, శాపగ్రస్తులైపోతాం, పాడైపోతాం, చెడిపోతాం మనం. అందుకే చెడిపోకుండా, పాడైపోకుండా, పడిపోకుండా, విడిపోకుండా, ఒంటరి బ్రతుకు పడకుండా, అవమానపరచగా, బలహీనంగా ఉండకుండా దేవుని మనసు చేత మన్నింపబడాలి. అందుకే మన మనసు ఎవరి మీద ఉండాలి? హల్లెలూయా. మన మనసంతా ప్రభు మీద ఉన్నప్పుడు ఆయన మనసంతా మన మీద ఉంచుతాడు. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మేమిద్దరం ప్రేమించుకోండి, ఇటు చూడండి ఆయన అబ్బాయి, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అనుకో, ఎవరు క్యాకేస్తున్నారా? ఆయన మనసు నా మీద ఉండాలి, నా మనసు. ఆయన ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తున్నాను అనుకో, ఆ ప్రేమ ఫెయిల్ అవుతుందా, పాస్ అవుతుందా? ఫెయిల్. హల్లెలూయా. ప్రేమించుకున్నప్పుడు అంతసేపు నువ్వంటే నాకు పడి అంటాడు, ప్రేమించుకున్నాక పడేసి దొక్కుతాడు. పాట ఉందిగా, నువ్వంటే, హల్లెలూయా, నువ్వంటే పానం, నువ్వంటే పడి చేస్తా అంటాడు. చేస్తాడు కాదు, వాడే చంపుతాడు. అంతేనే కదా? అలా కాదు జీవితం. మన మనసు యేసు ప్రభు మీద ఉండాలి. ఈ క్రిస్మస్లో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరించి, ఎంతకాలం లోకం మీద మనసు పెడతావు, ఎంతకాలం డబ్బు మీద మనసు పెడతావు, ఎంతకాలం పాపం మీద మనసు పెడతావు, ఎంతకాలం అబద్ధాలు, మోసాలు, పగ, ద్వేషం వాటి మీద మనసు పెట్టి ఎందుకయ్యా నరకాలకి వెళ్ళిపోవటం? నీవు నన్ను నమ్ముకున్నావు, నన్ను నమ్ముకున్నట్టుగా బ్రతకాలంటే నీవు దావీదు వలె నా మీద గురి పెట్టు, నా మీద మనసు పెట్టు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నా మనసు యేసుక్రీస్తు మనసు అయి ఉన్నప్పుడు మనం ఫలించుతాం దేవుని బిడ్డలారా. కీర్తనలు 51 కీర్తన 10 చక్కగా దావీదు గారు అంటారు, తన పశ్చాత్తాప హృదయుడై, ఎంత పశ్చాత్తాప్తుడై దేవుని దగ్గర, అయా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును. ఆమేన్. దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా నా బుద్ధి బాగోలేదు, నా మనసు బాగోలేదు, నా ఆలోచన బాగోలేదు, నా తీరు బాగోలేదు, నేను మంచోడిని కాదయ్యా. ఒక మాట చెప్పాలంటే దావీదు అంటున్నాడు, నేను మంచోడిని కాదయ్యా. దానిపైన వచనాలు అంటాడు, నన్ను హిస్సోపుతో బాగుగా కడుగునానా. ఎలా మార్చమంటున్నాడు తెలుసా? హిమము కంటే నన్ను తెల్లగా మార్చావు. ఎందుకు ఈ ప్రాధేయపడుతున్నాడు దావీదు? పాపంలో పడిపోవలసిన పరిస్థితి వచ్చింది. దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు ప్రియులారా. మనం చిన్న అబద్ధం ఆడినా, పాపం చేసిన మనలో పశ్చాత్తాప హృదయం కనిపించట్లేదు దేవునికి. దేవుడు బాధపడుతున్నాడు. ఎన్ని క్రిస్మస్ జరుపుకుంటావు పశ్చాత్తాప పడకుండా, ఎన్ని ఆరాధన చేస్తావు పశ్చాత్తాప పడకుండా, నా మీద మనసు ఉంచకుండా లోకం మీద మనసు పెట్టి స్తోత్రం హ్యాపీ క్రిస్మస్ అంటావు అని దేవుడు తను బాధపడి కృంగిపోయి దేవుని బిడ్డలారా మన కొరకైన కన్నీళ్లు గాడుస్తున్నాడు. ఎంతకాలం మనం ఏమండి గోష్ఠిలో పాపం పెట్టుకొని ఎంతకాలం మనం దేవుని స్తుతిస్తామని ఒక దైవజనుడు గొప్పగా మాట్లాడుతున్నాడు. వాస్తవం కదా? శరీరంలో, జీవితంలో, బ్రతుకులో పాపాలని కప్పిపుచ్చుకొని మనం స్తోత్రం అంటే మన ఆత్రాలు పోవు, మన బతుకులు మారో, జీవితాలు మారో. వదిలివేద్దాం పాపాన్ని. దేవుని మీద మనసు ఉంచకపోవడం కూడా పాపమే. దేవునికి ఇవ్వవలసిన మనసు, దేవునికి ఇవ్వవలసిన హృదయం, దేవునికి ఇవ్వవలసిన ఆలోచన, దేవునికి ఇవ్వవలసిన జీవితం, దేవునితో మాట్లాడవలసిన మాట, దేవుని స్తుతించవలసిన నోరు, లోకాశ, లోకం దాని కొరకు నువ్వు వాడుకుంటుంటే నీ మనసు శాపగ్రస్తమైనది కాదు. నీ మనసు, నా మనసు పరిశుద్ధమైనదిగా మార్చబడాలంటే పరిశుద్ధుడైన, పవిత్రుడైన, శ్రేష్ఠుడైన, నిష్కళంకుడైన యేసుక్రీస్తు మనసు మీద మన మనసు ఉంచాలి. దేవుని స్తోత్రం. ఉందా ఈ మనసు నీలో, నాలో ఉందా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది ప్రభు మీద మనసు ఉంచారు? నీ మనసు, నా మనసు, మనందరి మనసు ఈ క్రిస్మస్లో, ఈ 2024 క్రిస్మస్లో నీ మనసు నాకు ఇవ్వు బిడ్డ అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది ఏమో నాకు ఆటలు కోయండిరా, కోళ్ళు కోయండిరా, పొట్టెళ్ళు కోయండి, ఎద్దు కోయండి అంటారు. యేసు ఏమంటున్నాడు? ఏమి కోయొద్దు నాయన, నువ్వేమీ బలివని అక్కర్లేదు, ఆల్రెడీ నీకోసం నేను బలైపోయినాను. హల్లెలూయా. నీకోసం నేను బలైపోయినాను, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు ఇక. కాబట్టి మన మనసు ఎవరికి ఇద్దాం? చెప్పరేటి ఏమంటున్నాడు? చదువు నన్ను ఒకసారి మళ్ళీ. దేవా నా యందు ప్రైజ్ లార్డ్. ఏ హృదయం కావాలి దేవునికి? దేవుడా నన్ను దర్శించు స్తోత్రం అని ఊగిపోతాం. అటు ఊగిపోతే ఆయన ఊగి రాడు మన మధ్యలోనికి. మన మీదికి రాలేడు ఆయన, మనను ప్రత్యక్షత పరచలేడు. ఆయన ప్రత్యక్షత మన మీదికి దిగి రాదు. ఎందుకు అనంటే ఎవరి హృదయమో శుద్ధ హృదయం ఉంటుందో వారి మీదికి వస్తాడు ఆయన, వారిలోనికి ఆశ్రయం అయిపోతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నా హృదయం శుద్ధ హృదయమా, నిష్కలంకమైనదా, నిష్కపటమైనదా, కపటము లేనిదా? ఈ హృదయంలో చెత్త చెదరం అన్నీ పెట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ మనం తొలగించుకోవాలి. ఏం పెట్టుకోవాలి? పరిశుద్ధత, పవిత్రత. మొదటి తిమోతి 4:12 చెప్పాను కదా మీకు. మాటల్లోనూ ప్రవర్తనలోనూ, హల్లెలూయా, అక్కడ విశ్వాసములోను, ప్రైజ్ ది లార్డ్ దేవుని బిడ్డలారా, అక్కడ మాటల్లోనూ, ప్రవర్తనలోను, విశ్వాసములోను, పవిత్రతలలోను, ఇంకో మాట ఎగిరిపోయింది. 5 మాటలు ఉంటాయి అక్కడ. రైట్. చూడండి, మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలలోను మీరు ఎలాగుండమంటున్నాడు? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. మాదిరి. నిన్న ఈ ఓసిసిసి కమిటీ అని ఒకటి ఏర్పడింది. క్రిస్మస్ బట్టలు ఇస్తారుగా, ఈసారి బట్టలు ఏం లేదు, ప్రజలకు భోజనాలు పెట్టాలంతే. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఈసారి బయట చర్చిలో అస్తమానం పెట్టేస్తారు, సువార్త అందిద్దాం, అన్నిటికి ధూమ్ధాం చేస్తారుగా. బయట ఏసు రక్తం ఇచ్చి బయట పెట్టమంటే దేవుని కృపను బట్టి ఎమ్మెల్యే గారితో నిన్న మాట్లాడాను. ఓకే అని చెప్పారు. రేపు సాయంత్రం మీటింగ్ అన్నమాట. అధికారులు, కలెక్టర్ అందరూ వస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మీటింగ్ జరిగింది. ఫెలోషిప్లో ప్రెసిడెంట్, సెక్రటరీస్ వెళ్ళాలంటే నేను వెళ్ళాను. దేవుని కృపను బట్టి మొన్న కూడా ఇది 3వసారి ఏరియా హాస్పిటల్లో క్రిస్మస్లో మరలా వాక్యం చెప్పడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఒకే ఒక శ్లోకంతో వాక్యం చెప్పి
ప్రభు ఎవరో చెప్పి వచ్చాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, గంటన్నర సేపు కూర్చున్నారండి ప్రొఫెసర్స్, డాక్టర్స్, స్టాఫ్ అంతా కూడా 60 మంది దాకా ఉన్నారు అనుకుంటున్నాను. అందులో చెల్లి ఉమా కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే దేవుని మహాకృప. ప్రైజ్ ది లార్డ్. ఎందరో ఉన్నా అంటే ఆ సిచ్యువేషన్లో వెళ్ళి అక్కడ అంతా అయిపోయిన తర్వాత అనుకుంటున్నారు అంటే వాళ్ళ ఇది నాకు కావాలి ప్రెసిడెంట్, నాకు కావాలి ప్రెసిడెంట్, నేను సెక్రటరీ అని అక్కడ కొంచెం ప్రస్తావనలు ఒక టీములుగా ఏర్పడుతున్నాయి. దాన్ని బట్టి నా మనసు అంతా కలత చెందింది. ఏటేసయా, సేవకులకు ఐక్యత లేదు. సేవకుల ఐక్యత లేనప్పుడు విశ్వాసులకు ఎట్లా ఐక్యత వస్తుంది? నాకు అనిపించింది ఈ సేవకుల కంటే విశ్వాసులకు గొప్పోళ్ళు అనిపించింది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. విశ్వాసి చెప్పినట్టు వింటాడు, సేవకుడు వినడు అనిపించింది. అందుకే మన సేవకుల గురించి మాట్లాడదు, మనకు అనవసరం. కానీ దేవుని బిడ్డలారా, దేవుని మనసు ఏం లేదు మనలో. ఇక్కడ ఊగి 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 వాక్యాన్ని ప్రకటించడం కాదు, ఆయన మనసు కలిగి ప్రకటించడమే గొప్ప ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎగిరిపోతారు, తడిచిపోతారు, సూటు బూట్ అని ఉడికిపోతాయండి లోపల శరీరం అంతా. ఈ చాంట్లన్నీ గారిపోతాయి. పూనకం వచ్చేది కొంతమందికి. ఈ పూనకాలు పబ్బులు ఉడకవు దేవుని దగ్గర. నా మనసును చూసే దావీదు అంటాడు, అయ్యా నా హృదయాన్ని పరిశోధించు నాన్న, నా హృదయాన్ని పరిశీలించుమంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించే దేవుడు మన హృదయాలని పరిశోధించి పరీక్షించి పరిశీలన చేసే దేవుడు మన దేవుడు. అందుకని మన మనసు దేవుని మీద. మన మనసును నమ్ముకుంటే ఏమైపోతాం? మనం బుద్ధిహీనులైపోతాం. ఈ బుద్ధిహీనత వలన ఏం మాట్లాడతారో అర్థం కావట్లేదు జనాలకి. ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. ఒక్కసారి మందిరంలో స్తోత్రం పరిశుద్ధుడా అని దేవుని స్తుతిస్తాం, బయటికి వెళ్తే మన విశ్వరూపాలన్నీ మారిపోతున్నాయి. అక్కడే నీ సాక్ష్యం పోగొట్టు ఉన్నది. అక్కడే దేవుడిని చూసి సంతోషించవలసిన దేవుడు కలవరపడుతున్నాడు. హల్లెలూయా. చాలామంది దేవుని మీద మనసు ఉంచగా మనసు తొలగిపోయి సారాయి కొట్టుకు వెళ్ళిపోతున్నాడు. అక్కడ నా దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? దేవుని కృపను బట్టి మన సంఘములు ఎవరు లేరు. హల్లెలూయా. ఈ కుటుంబాల్లోనే అపవాది చిచ్చు పెడుతుంది దేవుని బిడ్డలారా. భార్య భర్తల మధ్య, అత్త కోడల మధ్య, తోటి కోళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, బంధుమిత్రుల మధ్య, రక్త సంబంధుల మధ్య, తోబుట్టు వారి మధ్య, బంధువులు పాలివారి మధ్య అపవాది అక్కడక్కడే తిప్పుతూ అక్కడక్కడే చిచ్చు పెడుతూ భేదాభిప్రాయాలు తారతమ్యాలు కలగచేసి ఒకరి మీద ఒకరి అపార్థమైన లేనిపోని అబండాలు వేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాం. అందుకే మనం మెలకువ కలిగి ఉండాలి. మత్తయి వార్తలు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ఉండాలి. ఆమేన్. దేవుడు మన గురించి బాధపడుతున్నాడట. నేను ఇప్పుడు చాలాసార్లు చెప్తుంటాను మీకు. 1 పేతురు 5:7 ఆయన మిమ్ముల గురించి చింతించుచున్నాడు. ఉన్న ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు. ఇంకెందుకు యేసు మన గురించి చింతించడం? అయ్యో నా బిడ్డలు నా చేతిని వదిలేసి ఎక్కడైనా పడిపోతారేమో. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహముల ఎవరిని మృంగుదునా అని. చూడండి, ఇప్పుడు సునీత గారు, నాన్నకు గారు వాళ్ళు ఆ బైక్ మీద వస్తున్నారు. కానీ అపవాది ఏం చేశాడు? ఇంకొక 100 అడుగులు అయితే చేరుకుంటాం. కానీ వాడు యాక్సిడెంట్ చేపించి ఏదో చేద్దాం అనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి ఇద్దరు బిడ్డలు ఎట్ట కూర్చున్నారు అట్ట నిలబడిపోయారట. ప్రభు కృప తోడుకుంది కదా. మెలకువ కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను చాలాసార్లు బస్సు ప్రయాణం చేసినప్పుడు నా బస్సు నేను కూర్చున్న సైడ్కి అద్దం ఉండదుగా, ఇది కదిలిద్దా లేదు చూసుకుంటా. హల్లెలూయా. కదిలిద్దా? కొన్ని గట్టి గుండిపోతే లాగితే రాదు, ముందుకెళ్దో వెనక్కి ఒకవేళ బస్సు పడిపోయింది అనుకో, అది లాగేసి పగలు కొట్టుకుని వెళ్ళిపోవాలా. అద్దం బాగలేదని ఇంకో అద్దం కాడ కూర్చుంటా. మరణానికి భయపడి కాదు, జ్ఞానము కలిగి. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు పౌలు వాక్యం చెప్తున్నాడు, ఆయన చంపుదామని చుట్టూ గుమ్ముగూడారు. అంటే లోపలికి వచ్చేసారు. వాళ్ళు తెలియకుండా వెనక్కే ఒక బుట్టలు బయటకు తెచ్చి పంపించేశారు. అట్లా నిలిపోయాడు. యేసు ప్రభు కూడా కొన్ని పరిస్థితులు తప్పించుకుని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు మరణాన్ని తప్పించమని కాదు, ఆయన చేయవలసిన కార్యాలు ఉన్నాయి. ఇంకా చాలామంది కరుణలో చచ్చిపోయాడు, నీతిమంతులు పోయారు. నీవు నేను ఎందుకున్నావంటే మన నీతిమంతులని కాదు, మన ద్వారా ఆయనకు పని ఉన్నది. హల్లెలూయా. మనం ఆయన కనుక జీవించవలసి ఉంది. ఆయన పని మనం చేయవలసి, అంతేగాని పెద్ద సోకేసుకోవడానికి లేదు. ఇక నేను నీతిమంతుడు అంటే అయిపోద్దని పని. మనకు దేవుడు కాపాడాడంటే మన ద్వారా అంత్య దినాల్లో చివరిలో ఈ రాకడలో అనేకులు మనం సిద్ధపరచబోతున్నాం. ప్రభుకు స్తోత్రం. ఆమేన్. అందుకే నా మనసు, మన మనసు నమ్ముకోవద్దు, మన మాటను నమ్ముకోవద్దు. మన దేవుని నమ్మాం కనుక దేవుని మాటనే నమ్మాలి.
ఈరోజు మార్నింగ్ సర్వీస్లో ఒక కుమార్తె సాక్ష్యం చెప్తుంది. ఇక్కడ నొప్పి వస్తుందంట, ఈ కుడి వైపున కడుపులో నొప్పి వస్తే ఏమంటాము? అప్పుడాలా? రైట్. అప్పుడే అంటే తెలుగులో 24 గంటల నొప్పి. అమ్మాయి ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాలో పేగులు పగిలిపోద్ది అన్నారట. ఈ పిల్ల వెంటనే ఉపవాసం స్టార్ట్ చేసిందంట. 21 రోజు ఉపవాసం స్టార్ట్ చేస్తూ ప్రార్థన చేస్తూ అంటే నొప్పి రోజు రోజుకి తగ్గిపోయి ఇప్పుడు రిపోర్ట్ నార్మల్ వచ్చింది. కారణం హల్లెలూయా. అయ్యో నొప్పి చచ్చిపోతాను భయపడితే చచ్చిపోతావు. యేసయ్య నాకుండగా నాకేమి కాదు. ఆమేన్. యేసయ్య నాతో ఉండగా భయపడను, నేను దిగులు చెందను. యేసయ్య నాతో ఉండగా భయపడను, నేను దిగులు చెందను. శాశ్వత ప్రేమమయుడు నాతో ఉండగా, శాశ్వత ప్రేమమయుడు నాతో ఉండగా భయపడను, నేను దిగులు చెందను. భయపడను, నేను దిగులు చెందను. యేసయ్య నాతో ఉండ భయపడను, నేను దిగులు చెందను. యేసయ్య నాతో ఉండగా భయపడను, నేను దిగులు చెందను. పేదరికమునల్లో కృంగదీసిన శరీరమంతా వ్యాధి కలిగిన, పేదరికమునల్లో శరీరమంతా వ్యాధి కలిగిన, యేసయ్య నాతో ఉండగా భయపడను, నేను దిగులు చెందను. యేసయ్య నాతో ఉండగా భయపడను, నేను దిగులు చెందను. హల్లెలూయా. ఎప్పుడు పాడాలి మాట? ఎప్పుడు పాడాలి చెప్పరేటే? బాధలు వచ్చినప్పుడు, సొంతగా వచ్చిన సంతోషమే సమాధాన, ఆ ఎగురుడు అందరూ ఎగురుతాడు. అప్పుడు కాదు ఎగరటం, బాధలలో దేవుని మహింపరచాలి. ఆమేన్. బాధలలో ఎవరు దేవుని మహింపరుస్తారు? దేవుని మీద ఎవరి మనసు ఉంటుందో వారే మహింపరుస్తారు. ఎవరి మనసు దేవుని వెతుకుతుందో వారే యేసుని హత్తుకొని ప్రభుని మహిమపరుస్తారు. హల్లెలూయా. మీరు చూడండి, ఎంతసేపు నీ మనసు బాధ వేదన సమస్య మీద పెట్టావనుకో అది మూరెడు ఎక్కువైపోద్దంట. వాక్యం ఉంది. అందుకే సామెతలు 24:10 అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడగుతావు. బాగా ఆలోచించి నీరసం వచ్చేస్తుంది, ఆకలి అవుతుంది కానీ తినలేము, సమస్య వెళ్ళిపోతుంది, ప్రాణం ఊగిపోతూ ఉంటుంది. అందుకే మనం బాధపడుతుంటేనంట బాధ మూరెడు ఎక్కువైపోద్దంట. కానీ ఆ బాధను ఎదిరించే శక్తి దేవా అంటే త్వరలో నువ్వు బయటపడతావట. హల్లెలూయా. అందుకే పేదరికము నన్ను కృంగదీసిన. కొన్నిసార్లు పేదరికం మనకు ఛార్జీకి వెళ్ళడానికి డబ్బు లేని స్థితి ఉంటుంది, అయినా మనం భయపడొద్దు. హల్లెలూయా. 2 రూపాయలు లేక 5 కిలోమీటర్లు నడిచిన నేను. ఒకరోజు 5 రూపాయలు లేక జామళ్ళపల్లిలో దించేశారు, జీవనన్న ఊరిలో. నడుచుకుంటూ వచ్చిన అప్పుడే అపవాది శోధించింది. ఆ ఫ్లైఓవర్ నుంచి ఏటిలో పడకూడదాం అనుకుంది, కానీ దేవుడు అక్కడే పడేశాడు, ఆపేశాడు ఆయన. ప్రైజ్ లార్డ్. గవర్నమెంట్ బస్సు టికెట్లు ఎట్టు అంటే 2 రూపాయల తేడాతో కిలోమీటర్ తేడా అయిపోద్ది. నేను బంజారాకి వెళ్ళాలి, వాయిలలో దించేశారు 2 రూపాయలు లేక. ప్రైజ్ లార్డ్. కానీ హ్యాపీగా ఉదయకాలమే 6:30 7 అవుతుంది. ఆ టైంలో కన్నీటితో ప్రభుని స్తుతిస్తూ ప్రభుని మహింపరుస్తూ, ఆ టైంలో కూడా మన మనసు ఎవరి మీద ఉంచాలంటే ఆపత్ కాలములో ఆపద్దినమున మనం ప్రభుని తలిస్తే ఘనపరిస్తే, నేనున్నాను బిడ్డ అని మనల్ని ఆశ్రయించి ఆశీర్వదించే దేవుని మీద మనం గురిపెట్టాలి. హల్లెలూయా. జీవితంలో ఎన్నో ఒడిదొడుగులు ఆటంకాలు పోరాటాలు వస్తుంటే దేవుని బిడ్డలరా, అలాంటి టైంలో కూడా కొన్నిసార్లు సడన్గా నీకు భార్య దూరం అయిపోవచ్చు, నువ్వు బాగా ఇష్టపడి చేసుకున్న భర్తని నువ్వు వదిలివేయవచ్చు, లేదా నువ్వు 9 మాసాలు పట్టులు మోసి వేదనతో ప్రసవించి పెద్ద చేసిన నీ పిల్లలని చేయి వదిలివేసిన, నీ మాట వినకపోయినా
నీ తల్లిదండ్రులను వెలివేసిన ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మీద నువ్వు మనసు ఉంచావనుకో, నిన్ను అలారు ముద్దుగా పెట్టి తన వడిలో దాచి నిన్ను చంకనెత్తుకొని ముద్దు పెట్టి ఆశీర్వదించండి దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. అందుకే మన దేనిని బట్టి మనం భయపడద్దు, మన మనసు యేసు ప్రభు మీద ఉంచాలి. డబ్బు లేనప్పుడు, డబ్బు ఉన్నప్పుడు ఎలా ప్రభుని ప్రేమించామో లేనప్పుడు కూడా అలానే ప్రేమించాలి. అన్నీ బాగున్నప్పుడు ఎలా నువ్వు దేవుని కనపరిచినావో, తలుపులు గడేసుకొని ఎగురుకుంటూ దేవుని స్తుతించి గంటలు గంటలు ప్రార్థన చేసినావో, ఆపదలో కూడా, ఇరుకులో, సమస్యలో, ఇబ్బందులు కూడా నువ్వు దేవుని అలా మొరుపెట్టగలిగితే అప్పుడు నీ మనసు దేవుని ఆనుకొని ఉన్నట్టే. హల్లెలూయా. మన మనసు దేవుని మీద ఉంచుదాం. చాలాసార్లు కొన్నిసార్లు బియ్యం కొనుక్కోవడానికి ఏం లేని పరిస్థితి. మన సంఘానికి ఒక బిడ్డ వస్తుంది, నేను అనుకుంటున్నాను ఈరోజు ఛార్జీకి డబ్బు లేదేమో, డబ్బు లేక రాలేదేమో. చాలాసార్లు కొంతమంది పంచుకుంటుంటారు. వెంకటేశ్వర్లు గారు కొంతమంది, కొన్ని కుటుంబాలు దేవుని బిడ్డలారా మన ఆదరించి వారికి ఉండాలి. మనకేమో డబ్బు విలువ అర్థం కావట్లేదు చాలామందికి. కొంతమంది ఏమో ఎంత డబ్బున్న పిసినారితనం, నీతో ఏది రాదు, ఏది శాశ్వతం కాదు, నీ కళ్ళ ముందే. ఈరోజు మనం కొత్త కొత్త బట్టలు వేసుకుని సోకలు వేసుకోవడం కాదు క్రిస్మస్, మన ఇళ్ళలో కలర్ వేసుకోవడం కాదు క్రిస్మస్, మన మీద అంగులు ఆరుబాట్లు చేయడం కాదు క్రిస్మస్. లేమిలో ఉన్నవారిని ఆదుకోవడమే క్రిస్మస్, బాధలో ఉన్నవారిని బాధను పంచుకోవడం క్రిస్మస్, ఇతరులకు సాయం చేయడమే క్రిస్మస్, ఇతరులను ఆదుకోవడం క్రిస్మస్. దేవుని బిడ్డలారా, అది నిజమైన క్రిస్మస్. ఎవరు బట్టలు లేదని, షాపింగ్ లేదని, డబ్బు లేదని, ఇలాంటి భర్తవి, ఇలాంటి భార్యని మీరు గొడవలు పెట్టుకోమాకండి దయచేసి. చేతులు జోడి మనం చేస్తున్నా, పాత బట్టల అయ్యే బట్టలతో క్రిస్మస్ చేయి. ఆమెన్. హల్లెలూయా. ఆ రోజున ఇంట్లో పచ్చడితోనే దేవుని మహింపరచు, సంతోషంగా తిను. చికెన్ పీసు లాగి లెగ్ పీస్ తిన్నట్టుగా తిను, పచ్చడి ముక్కను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఒక దినాన అమ్మగారు అడిగారంట, మ్యారేజ్ డే రోజు చికెన్ కావాలని అడిగిందంట. ఆయన దగ్గర 7 రూపాయలు పట్టుకొని బెల్లంపల్లిలో చికెన్ షాపులు అన్నీ తిరిగాడు. 7 రూపాయలకి ఏమొస్తుంది అంటే, చివరిలో తిరిగి ఒక 4-5 కాళ్ళు వేసి 2-3 తలకాయలు ఇచ్చి పంపించారట. వాటిని వండుకొని గ్రేవ్ చేసి, ఉడకబెట్టి చక్కని గ్రేవ్ చేసుకొని, దేవా మాకు కడుపు నిండా చికెన్తో తినడానికి చక్కని భోజనం మాకు ఇచ్చే దేవాని దేవుని స్తుతిస్తే, ఈరోజు ప్రతి సంవత్సరం 50 రోజుల ఉపవాసంలో కింటలు చికెన్ వండే కృప చేత ప్రభు నింపాడండి. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎంత మనసున్న దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించేవారు నాకు దూరమైనా, నా ప్రాణానికి హాని చేయు వారు ప్రేమించే నా ప్రాణానికి హాని చేయు వారు చూసినా, యేసయ్యా నాతో ఉండ భయపడను, నేను దిగులు చెందను. ఆమేన్. ప్రేమించేవారు ఒక రోజు నీ చేతులు వదిలేస్తారు, కానీ యేసు మీద నీ మనసు ఉంచితే నీ చేయి వదలడు ఆయన. హల్లెలూయా. నీ చేయి విడవడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొక వాక్యం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 51:10లో, నీ మనస్సు నమ్ముకుంటే నీ బుద్ధిహీనుడైపోతావు, బుద్ధిహీనుడైతే చెడిపోతావు. మాటలు సరిగా రాదు, ప్రవర్తన మారిపోయి, తీరు మారిపోయింది, ఆలోచన మారిపోయింది, మనసు మారిపోయింది. కానీ ఏం చేయాలంటే అడుగుతున్నాడు దావీదంటే, చదువునానా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఈ క్రిస్మస్లో పరిశుద్ధాత్మ దేవుడు నా అంతరంగములో శుద్ధ హృదయమును కలుగచేసి ఆయన స్థిరమైన మనసును నూతనంగా పుట్టించునుగాక. హల్లెలూయా. ఆ నూతనమైన మనసు, చిన్నపిల్లలు తల్లి గర్భంలో పుట్టినప్పుడు చూడండి, చిన్నపిల్లలు అబద్ధాలు ఆడతారా? అబద్ధాలు ఆడరు అసలు. అందుకే దేవుడే మన చిన్నపిల్లలు లాంటి వారిదే పరలోక రాజ్యం, వారిని ఆటంకపరచకుడి, నా యొద్దకు రానివుడి అని పిల్లల్ని ఎత్తుకొని హత్తుకొని ముద్దు పెట్టి ఆయన తల మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఆమేన్. చిన్నపిల్లలతో ఎందుకు పోల్చాడు? చిన్నపిల్లలు పాపం ఏంటో తెలియదు, మోసం ఏంటో తెలియదు, అబద్ధం ఏంటో తెలియదు, పగ, ద్వేషం, కుట్ర, కక్ష, ఈర్ష్యలు ఏమీ తెలియదు ఆయనకు. వాళ్ళకి తెలుసా? ఏమీ తెలియదు.
యథార్థంగా ఎవరైనా ఇంట్లో ఏమైనా గడిబిడి జరిగి ఏమైనా ప్రమాదాలు జరిగితే పోలీసులు ఎవరిని ఎంక్వైరీ చేస్తారో తెలుసా? చిన్నపిల్లల్ని చాక్లెట్లు ఇచ్చి, తినుబండరాలు ఇచ్చి, చెప్పు నాన్న, చిన్నారి బుజ్జి కన్నా తినుబెట్ట, ఎందుకు అమ్మ చనిపోయింది, ఎందుకు నాన్న చనిపోయాడు, ఏం జరిగింది అంటే వాళ్ళని అడుగుతారు. ఎందుకు తెలుసా? వాళ్ళు అబద్ధం ఆడరు. ఆమేన్. అబద్ధం ఆడని మనసు దేవునికి కావాలి. ఒకవేళ అబద్ధం ఆడితే ₹1,00,000 పోతున్నాయి అనుకో, అప్పుడు ఏం చేయాలి మనం? అబద్ధం ఆడి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రాధాన్యపడతాం దేవుని దగ్గర, క్షమించడం ఏంటి అనేది మన మానవుని యొక్క బుద్ధిహీనత. తెలిసి చేసిన పాపాలు ఆయన క్షమించలేడు, తెలియక చేసిన పాపాలను వెంటనే క్షమిస్తాడు. అందుకే దావీదు దేవుని దగ్గర తన పశ్చాత్తాప హృదయుడై దేవుని హత్తుకొని ఆయన మొరపెడుతున్న, అయ్యా నాలో శుద్ధ హృదయం కలుగచేసి నా అంతరంగములో ఎక్కడెక్కడెక్కడ నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. అనగా ఇంతకు ముందున్న మనసు చెడిపోయింది, పాడైపోయింది. ఈ పోయిన మనసు నాకొద్దు, నా కుటుంబం పాడేటట్టుంది, నా భక్తి పాడేటట్టుంది, నా జీవిత నాశనం అయ్యేటట్టుంది. అందుకే నా అంతరంగములో నూతనమైన మనసును పుట్టించి స్థిరపరచు. ఆమేన్. రైట్, తర్వాత చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఏ మనసు మరి అది? ఏ మనసు? క్రీస్తు మనసు ఏంటిది? అందరినీ ప్రేమించే మనసు. ఆమేన్. క్షమించే మనసు. ఈ 2 గనక క్రైస్తవులు చేయగలిగితే దేశంలో యుద్ధం ఉండదండి. ప్రపంచంలో ప్రేమించే మనసు ఉండాలా, క్షమించే మనసు ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఇది గనక మనకు లేకపోతే, యేసు ప్రభును 39 కొరడా దెబ్బలు, కండలన్నీ ఊడిపోతున్నాయి, నరాళ్ళు బయటకు వచ్చేసినాయి, రక్తము దారులుగా కారుతున్నాయి, మొళ్ళ కిరీటం, మేకులేశారు, అంత రక్తం అంత పోతుంది. చివరికి చనిపోయే ముందు ఏమంటున్నాడు తెలుసా? హల్లెలూయా, అమ్మలారా మీరు నా కోసం ఏడవకుడి, మీకోసం. ఈ వాక్యాన్ని పట్టుకుంటున్నారు. ఎంతసేపు వారి కుటుంబం కోసం ఏడవడం తప్ప ఈ అందరూ రక్షణ లేక చచ్చిపోతున్న వాళ్ళ కోసం ప్రార్థన లేదు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదండి, మనకి ఇష్టమైన రీతిలో వాక్యాన్ని మలుచుకోవడం కాదు సేవ, వాక్యం భక్తి కాదు అది. అయితే సిలువలో మొట్టమొదటి మాట చెప్పాడు యేసుప్రభు. ఏం చెప్పాడు? తండ్రి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? తనని హింస పెట్టిన వారిని, బాధ పెట్టిన వారిని, బల్లెముతో పొడిచిన వారిని, ముళ్ళకిరీటి ధరింపచేసిన వారిని, మేకులు కొట్టిన వారిని, సిలువ వేసిన వారిని, కొరడలతో కొట్టినటువంటి వారిని, ఉమ్మి వేసిన వారిని ఎగతాళి చేస్తున్నారు. ఓహో, యూదులకు రాజంట, నువ్వు రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించువా, ఈవెన్ ఎడమవైపు దొంగ కూడా. అందుకే ప్రభు అన్నాడు, వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో. ఇప్పుడు నీ ఇంట్లో, నీ పక్కలో, నీ ఇంట్లో తిడుతాను, ప్రభు వీడు ఏం తిడుతున్నా, వీడితే అర్థం అవ్వట్లేదు, క్షమించు నాన్న. చెప్పగలరా? హల్లెలూయా. నా భర్త ఎందుకు కొట్టాడో ప్రభు అర్థం కావట్లేదు, ఆయనకు క్షమించు నాన్న అని చెప్పగలరా తల్లులారా? ప్రైజ్ ది లార్డ్. మా భార్య ఎందుకో తిడుతుంది నాయన, తిట్టింది క్షమించు అని మనసులో ఉన్నాయా? లేదు. ఎందుకు లేదంటే మాట మీద పగ, ద్వేషం, వాటి మీదనే మన మనసు. కానీ నా యేసయ్య మనసు ఎవరి మీద తెలుసా? తన చిత్తమును నెరవేర్చడానికి పంపించిన పరమ తండ్రి మీద ఆయన మనసు పెట్టాడు. ఇప్పుడు మన కొరకు లోకానికి వచ్చిన క్రీస్తు మీద మన మనసు పెట్టాలి. అందుకే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు. ఆమేన్. మన ఎక్కడ కూడా మన కుటుంబాల్లో, జీవితంలో వివాదాస్పదమైనటువంటి మాటలు మనం మానేసాం అనుకోండి, ప్రైజ్ ది లార్డ్, అసలు వివాదమే ఉండదు. ఉంటుందా? ఉండదు. అందుకే ఏమంటున్నాడు అక్కడ భక్తుడు? ఏమంటున్నాడు? క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తనకు తానే రిక్తునిగా అత్యున్నత సింహాసనమును వదులుకొని, ఇది గొప్పగా భావించుకోకుండా మన కొరకు తగ్గించుకొని, వదులుకొని, సర్వమును వదిలి తన ప్రాణమును ప్రాణంగా పెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణాన్ని ప్రాణంగా పెట్టిన దేవుడు మన యేసు. ఆయన మీద మనం గురి పెట్టాలి, ఆయన మీద మన మనసు ఉంచాలి. చివరి మాట చదువుతారు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం.
సామెతలు 7:1. నా కుమారుడా నా మాటను మనస్సును ఉంచుకొనుము. నా ఆమేన్. నా కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నా ప్రియ సంఘమా, నా సార్వత్రిక సంఘమా, ఏమంటున్నాడు? నా మాటను ఎవరి మాటలు మనసులో ఉంచుకోవాలి? ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుని మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకము, లోకాశ, లేదా భార్య ఏమన్నా, భర్త ఏమన్నా, ఎవరేమన్నా, పగవారు లేదా పాలివారు, బంధువులు, సంఘములో కూడా కొంతమంది మాట్లాడుకోరు. సంఘాల్లో కూడా ఉండడం చాలా విచారకరమైన విషయం. దేవుని కృపను బట్టి మన సంఘంలో ఎవరు లేరు అని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. మీ వ్యక్తిగత విషయం దయచేసి చేతులు జోడి మనవి చేస్తున్నా. మీ వ్యక్తిగత విషయాలుండి ప్రేమగా ఉండి ఏదో చిన్న చిన్న విషయాలు తేడా చేసుకొని మీరు మందిరానికి మానేయడమో లేదా దేవునికి దూరం అవడం అని చేస్తే అది మీకు మంచిది కాదు. దేవుడు నీకేం అనలేదే. అందుకే నీ మనసు నమ్ముకున్నావు, నీ స్నేహితుడు నమ్ముకున్నావు, నీ ఎదుటివాడు నమ్ముకున్నావు, వారి మనసు నమ్ముకున్నావు కనుక నువ్వు నష్టపోయినావేమో. కానీ దేవుడు నీకు నష్టం చేసే దేవుడు కాదుగా. మీ లావాదేవీ ఇంకేదైనా కావచ్చు. మాట జారిన ఏ విషయంలో పాటకి ఇవ్వలేదనో లేదంటే బైబుల్ చదవలేదనో నాకు అవకాశం ఎక్కడ నువ్వు ఫీల్ అవ్వడానికి లేదు. ఎక్కడ దేవుడు నీకేమో అన్యాయం చేస్తాడా? దేవుడు కీడు చేయడం అసంభవం. కనుక మన దేవుని కోసం రావాలి మందిరానికి, సేవకుడి కోసం, సంఘం కోసం రావడానికి కాదు. అది మంచి మనసేమి కాదు. అందుకే మన మనసు దేవుని మీద ఉంచుదాం. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, అదే సామెతలు 16:32లో ఒక మాట ఉంది. 16:31లో 32 చదవండి బ్రదర్. ఆమేన్. రెండు మాటలు కనిపిస్తున్నాయి ఇక్కడ. దీర్ఘశాంతము. ఎవరైనా ఏదైనా మాట ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే మన మనసు శాంతం వహించాలి. దీర్ఘశాంతము. రెండవది, తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. కొన్నిసార్లు కొన్ని మాటలు అంటే మనకు వెంటనే ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రభు ఏమంటే తన మనసును స్వాధీనపరుచుకోవాలి. కొన్నిసార్లు మన మనసు లోకం మీద, పాపం మీద, శాపం మీద, దోషం మీద, స్నేహితులతో, బంధువులతో, వాళ్ళతో, వీళ్ళతో జాయి చేయాలని ఉంటుంది. ఆ మనసును ఏం చేసుకోవాలి తెలుసా? ప్రభు కొరకును స్వాధీనపరుచుకోవాలి. అలాంటి వాడే శ్రేష్ఠుడు. ఆయనే భక్తిపరుడు. మన మనసు మన కంట్రోల్లో లేకపోతే, అందుకే దేవుని బిడ్డలారా, మన శరీరం మన కంట్రోల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీరు చికెన్ ఎంత మానేస్తే అంత మంచిది. చేతులు జోడిస్తున్నా. తద్వారా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మటన్ అంటే రోజు తిన్నారు, ఎప్పుడో ఒకసారి తింటారు కనుక నేను ఓకే. చికెన్ ఎంత మానేస్తే ప్రైజ్ ది లార్డ్. మనం కొన్నిసార్లు బాగా పీకల దగ్గర తింటూ ఉంటే, తినవలసిన దానికంటే ఎక్కువ తింటామంటే పొట్ట ఉబ్బిపోతూ ఉంటుంది. ఇక్కడ చెమటలు వస్తాయి మీకు తలకి. గమనించారు ఎప్పుడైనా? ఎందుకు చెమటలు వస్తాయి తెలుసా? మన హెవీగా నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ పొట్ట మీద వర్క్ ఎక్కువ పడిపోయి ఈ గుండెల నుండి రక్తం మెదడుకు రావాలి. ఈ రక్తాన్ని గుండె ఏం చేస్తుందంటే, నువ్వు తినవలసిన దానికంటే నువ్వు ఎక్కువ తిన్నావు రాత్రిపూట చికెన్ ఎక్కువ తింటే ఈ పొట్టకు ప్రాబ్లం వచ్చేసి అది తిరగలేక, మిషన్ సరిగా పనిచేయక ఈ మెదడుకు పంపించే రక్తం గుండె ఈ పొట్టలోనికి పంపిస్తుంది. అందుకే మనకి ఈ చెమటలు వచ్చేస్తాయి. ఎందుకు? రక్త ప్రసరణ లేదు కాబట్టి ఈ తలకంతా చెమట తుడుస్తూ ఉంటాం. మన అస్తమానం ఫ్యాన్ అయ్యి బాబోయ్ అని అనుకుంటుంటాం. కొంతమంది తినగానే బెడ్ ఎక్కేస్తారు. కొంచెం ఉండండి అయ్యా. ఎందుకు మరి అంత తిండి ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. అది హానికరం ఆరోగ్యానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ వీటితో నింపడం కాదు ఇక్కడ. జీసస్ యేసయ్య ఉండాలి ఇక్కడ. ఆమేన్. ఆయన మాటలు, ఆయన మనసు, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన పరిశుద్ధత, ఆ పవిత్రత ఈ హృదయంలో మనం పెట్టుకుంటే మనకే సమస్య ఉండదు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్వరగా ఒక 2 మాట చెప్పి ముగించేస్తాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు ఆయన ఆనుకొని ఉంటుందో, అంటే ఎవని మనసు దేవుని మీద ఉంటుందో వారు పూర్ణ శాంతి గలవారు ఉంటారట. ఆమేన్. తర్వాత మాట అంటాడు కొలసి 3:2-4 పర సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా. మొదటి మాట ఎవరి మీద ఉంచాలి? మన మనసు దేవుని మీద మనసు ఉంచాలి. అప్పుడు ఏమైతాం? పూర్ణ శాంతి గలవారు ఉంటాం, సంతోషంగా ఉంటాం. సమాధానంగా ఎంతమందిగా ఉన్నారంటే కొన్ని చేతులు ఎత్తుతారు. మరి మందిరానికి వస్తున్నావుగా,
పాటలు పాడుతున్నావు, ఆరాధన చేసిన వాక్యం వింటున్నావు, అన్నీ జరుగుతున్నాయి, ఎందుకు నీ సంతోషం లేదు అంటే సమస్య మీద నీ మనసు కాదు. ప్రైజ్ లార్డ్. నేను తిట్టే కొట్టే వారి మీద, అవమానపరిచే అవహేళన చేసే వారి మీద, ఎవరో ఏమన్నారని వారి గురించి తలంచి నిద్ర పట్టకని తల బద్దలైపోయి ఆ యొక్క బ్రెయిన్ ట్యూమర్ వచ్చి అది కాదు నీ జీవితం. నష్టం ద్వారా కానీ దేని మీద అంటే యేసు మీద నువ్వు మనసు ఉంచాలి. రెండో మాట ఇక్కడ పర సంబంధమైన వాటి మీద ఉంచాలి. కొలసి 3:2 ప్రకారం దేవుని బిడ్డలారా, రోమపత్రిక 8:6 ప్రకారం ఆత్మ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచాలి. ఎవరి మీద మనసు ఉండాలి? ఎవరి మీద మనసు ఉండాలి? ఆత్మ సంబంధమైనటువంటి వారి మీద. హల్లెలూయా. ఇప్పుడు ఒక 10,000 పెట్టారు, ఇక్కడ బైబిల్ పెట్టారు, డబ్బులు పంచుతున్నారు, బైబిల్ పంచుతున్నారు. ఏది తీసుకుంటాం మనం? నిజం చెప్పండి. చాలా బైబిల్ ఉన్నాయి. 200 పెడితే బైబిల్ ఎన్నో కొనుక్కో. 10,000 పెడితే ఎన్ని బైబిల్ కొనొచ్చు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా బైబిల్ కొనొచ్చు. 10,000 తీసేసుకుంటా. అక్కడ కూడా నా దేవుడు చూస్తాను నిన్ను. ప్రైజ్ లార్డ్. బైబిల్ ఎన్ని కొనుక్కోగలిగితే అన్నీ. లేని వాళ్ళకి ఇవ్వచ్చుగా, కొని గిఫ్ట్లు ఇస్తారు కదా, గిఫ్ట్లు. బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వు, బైబిల్ ఇవ్వు. ఆమెన్. రైట్. 3 మాటలు నేర్చుకున్నాం. ఒకటి మాట, మన మనసు ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద. రెండో మాట పర సంబంధమైనటువంటి వాటి మీద. పరలోకములో ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే ఇక్కడ నీ ధనం ప్రభు కోసం ఖర్చు పెట్టాలి. ఇక్కడ నీ శరీరం, నీ సమయం, నీ సొమ్ము, నీ తెలివితేటలు, నీ జ్ఞానమును ఈ భూమి మీద ప్రభు కోసం ఖర్చు పెడితే నువ్వు పరలోకములో నువ్వు స్వతంత్రించుకుంటావు. అన్నీ ఇక్కడ మూట గట్టి పెట్టావనుకో దాని చెదలు పడతాయి. దేవుని స్తోత్రం. తర్వాత రోమపత్రిక 8:6 ఆత్మ సంబంధమైన మాట. ఇంకొక మాట యోబు గ్రంథం 11:13 నీ మనసు తిన్నగా దేవుని మీద నిలపాలి. దేవుని మీద నిలపాలి. ఆమెన్. ప్రార్థన చేయడం కొంతమందికి రాలేదేమో, నాకు ప్రార్థన రాదు అని ఊరికే ఉండడం, వాళ్ళు ప్రార్థన చేస్తే నువ్వు చప్పట్లు కొట్టడం ఉండడం కాదు. దేవా నన్ను ప్రార్థన పరుడుగా మార్చినందుకు నీకు వందన, ఇట్లా పలుకుతుండు దేవుడు దాన్ని ఆమెన్ అంటాడు. హల్లెలూయా. నీ మనసు దేని మీద ఉండాలి? ప్రార్థన. ఆమెన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకో చివరి మాట చదివి ముగించేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 2:16-11 ఏమంటాడంటే, క్రీస్తు మనసు కలిగిన పౌలు వలె మనం బ్రతకాలట. ఆమెన్. పౌలు గారు ఎవరి మనసు కలిగి ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడిచినట్టు మీరు నన్ను చెప్పాలి. మీరు నన్ను పోలి ఎందుకు చెప్పగలిగాడు పౌలు గారు ఈ మాట అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వలె జీవించాడు ఆయన. యేసు ప్రభుకు ఒక్కసారి సిలువ వేశారు, కానీ పౌలుకు పలుమార్లు వేశారని వాక్యం సెలవిస్తుంది. పలుమార్లు సిలువ వేయబడినాడు పౌలు. మంచి జ్ఞానవంతుడు, విద్యావంతుడు, రోమియుడు, డబ్బు ఉన్నవాడు, జ్ఞానం కలిగినవాడు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు. ఎదురులేదు తన జీవితంలో. ఎంతో వేలది మంది కోసాడు క్రైస్తవులను చంపివేసిన వ్యక్తిని ఒక దినం ప్రభు పట్టుకుంటే యేసు క్రీస్తులాగా మారిపోయాడు. అందుకే ఫిలిప్పీ 2 చదువుకున్నామే, క్రీస్తేసును కలిగిన ఈ మనసును, అది మన జీవితం, అది క్రిస్మస్. ఈ మాటలన్నీ మనం కలిగి ఉంటే క్రిస్మస్ జరుపుకోవడానికి మన అర్హులం. హల్లెలూయా. గల్లీ ఇల్లు ఇంటింట తిరిగి హ్యాపీ క్రిస్మస్ అని బాగానే చేసాం. ఓకే, బాగుంది, చేయాలి. కానీ క్రీస్తులాగా మనం బ్రతకగలిగినప్పుడే నిజమైన క్రైస్తవులుగా మనం తీర్చిదిద్దబడతాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించుదాం. ప్రభు ఈవేళ మనతో మాట్లాడినాడు. దేవుని బిడ్డలారా, నీ మనసు ఎవరి మీద ఉంది? లోక సంబంధమైన వాటి మీద కాదు, మనుషుల మీద కాదు. మనుషుల మీద పెడితే తగాదాలు పుట్టిస్తారు. లోకం మీద పెడితే లోకములో శాపం అని వరకు తీసుకెళ్తుంది. కానీ నా మనసు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మీద ఉంచాలి, దేవుని మీద ఉంచాలి. యెషయా 26:3 ఎవని మనసు వారిని ఆనుకొనునో వారిని నేను పూర్ణ శాంతి గలవారుగా కాపాడుదును. ఎందుకు? ఎలయనగా ఆయన నా యందు విశ్వసించున్నాడు. దేవుని యందు విశ్వసించి మన మనసు దేవుని మీద ఉంచుదాం. ఆత్మ సంబంధమైన వాటి మీద ఉంచుదాం, పర సంబంధమైన వాటి మీద ఉంచుదాం. దేవుని బిడ్డలారా, దేవుని